దేవుని నామమునకు మహిమ కలుగునుగా. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినము ప్రపంచ యావత్తికి ఒక ప్రత్యేకమైన దినమైనది. యాష్ వెడ్నెస్డే, భస్మ బుధవారము. మరి ఈ ఈ దినము మొదలుకొని ఈస్టర్ వరకు కూడా క్రైస్తవ లోకము ఉపవాస ప్రార్థనలలో మునిగి తేలుతుంది. మరి ఒక్క పూట ఉపవాసం ఉండేవాళ్ళు, 40 డేస్ కంప్లీట్ గా ఉపవాసం ఉండేవాళ్ళు. మరి అటు విధంగా ఏదో ఒక విధంగా ఉపవాసంలో ఉండి తమ్ము తాము మరి దేవుని కొరకైన పాత్రలుగా సిద్ధపరచుకునేవారు. ప్రపంచం యావత్తులో ఉన్న ప్రతి క్రైస్తవుడిలో కూడా ఒక ఆత్మ విప్లవము రగులునట్లుగా ఈ యాష్ వెడ్నెస్డే మొదలుకొని మరి ఆ యొక్క గుడ్ ఫ్రైడే వరకు కూడా ప్రతి దినము సంఘాలలో మరి వ్యక్తిగతంగా మరి ఒక్కొక్కరు క్రైస్తవులే కాకుండా సంఘాలు కూడా ఈ యొక్క లెంట్ డేస్, ఈ యొక్క ఉపవాస దినాలని మరి పాటిస్తారు. మరి ఈ దినము అసలు యాష్ వెడ్నెస్డే అనేది ఎప్పుడు ప్రారంభమైనది, దాని ప్రాముఖ్యత ఏంటి, మనం ఎందుకు ఉపవాసము చేయాలనే విషయాలు ఈ ఉదయ కాలము మనం నేర్చుకుందాము. 321 మరి క్రీస్తు శకము 321లో మరి యొక్క యాష్ వెడ్నెస్డే యొక్క ఆవిర్భావము జరిగిందట. మరి చర్చ్ ఆఫ్ కౌన్సిల్ పెద్దలు మరి దీనిని నిర్ణయించారట. ఎందుకు అంటే గనక మరి ఆత్మలో నూతన పరుచుకోవటానికి, క్రైస్తవులు అనేవారు ఆత్మలో నూతన పరుచుకోవటానికి, ఆ యొక్క పునరుద్ధాన బలాన్ని గుర్తెరగటానికి, ప్రభు ఏదైతే ఈస్టర్ దినాన ఆ పర్వదినాన పునరుద్ధానుడై మరి లేచాడు గనక అప్పటికి ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా తమ ప్రాణాత్మ శరీరాలను నూతన పరుచుకొని ప్రభు కొరకైన పరిశుద్ధమైన పాత్రలుగా ఆయనతో పాటుగా పునరుద్ధానపు అనుభవంలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాష్ వెడ్నెస్డేని ప్రారంభించినట్లుగా మనము చూడగలము. రిజర్వేమై వెళ్ళక ముందు ప్రభు ఎలాగున పునరుద్ధానుడయ్యాడు, మనము కూడా ఒక దినాన మరి పరలోకానికి ఎక్కిపోవలసిన వారము, ఆరోహణమై వెళ్ళవలసిన వారము కనుక ఆ పైకి ఆరోహణమై వెళ్ళాలంటే ఇక్కడ ఈ భూమి మీద మనము తగ్గించుకున్న వారుగా మన ఆత్మలను నూతన పరుచుకోవటానికి ప్రభు యొద్ద సాగిలపడి మన సంపూర్ణ సమర్పణ చేసి ఆయన కొరకు మనల్ని మనం మరి ఆ యొక్క ఆ దేవుని కొరకైన పాత్రలుగా మనం మన యొక్క ప్రాణాత్మ దేహాలను నూతన పరుచుకోవటానికి ఒక యాష్ వెడ్నెస్డే మరి దినము నుంచి ఉపవాస ప్రార్థనలు మనకెంతో సహాయకారం అవుతాయి. హల్లెలూయా. మరి యొక్క మరి బైబిల్ గ్రంథము మరి చెప్తుందా ఇలాగున యాష్ వెడ్నెస్డే మనం పాటించాలని ఏమన్నా చెప్తుందా అని మనం ఆలోచిస్తే గనక మరి మొట్టమొదటిగా అబ్రహాము చేసిన ప్రార్థన మరి తను తాను తగ్గించుకుంటూ మరి ఆ యొక్క లోతు గురించి ఆయన విజ్ఞాపన చేయటం మొదలు పెట్టినట్లుగా మరి అబ్రహాముని దీవించిన తర్వాత 18వ అధ్యాయంలో మరి ఆయన ఏం చెప్తాడంటే ఈ విధంగా సొదొమ గొమొర్రా మరి నాశనం కాబోతుంది, మరి అబ్రహాముకు నేను దాచను, మరి ఇట్టి విధంగా అబ్రహాముకు ఆ విషయాన్ని తెలియచెప్తాను అనుకున్నప్పుడు ఇక్కడ మరి అబ్రహాము దేవుని యొద్ద ప్లీడ్ చేయటం మొదలు పెడతాడు. ఏమని? అయ్యా మరి నీతిమంతులతో అనీతిమంతులతో నీతిమంతులను కూడా మరి నీవు నాశనం చేస్తావా? అయ్యా నేను మరి దుమ్మును ధూళినై మరి నేను మాట్లాడుతున్నాను, బూడిదనై మాట్లాడుతున్నానని 18వ అధ్యాయము 27వ వచనంలో మాట్లాడతాడు. ఇక్కడ ఏమంటాయంటే అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 3:19లో ఏమి రాయబడింది? మానవుడు ఆది కాండంలో మానవుడు మన్నే గనక మన్నై తిరిగి వెళ్ళిపోతాడు కనుక ఆ మన్నుగా
అయిపోయేటువంటి ఈ యొక్క శారీరక స్థితి కలిగిన వాడనయ్యా నేను. నీతో మాటలాడేంత మరి గొప్పవాడను కానయ్యా. ఆ బూడిదనైన నేను మరి నీ యొద్ద మరి ధూళినైన నేను మాటలాడ తెగించుచున్నానయ్యా అని అక్కడ అబ్రహాము ప్లీడ్ చేస్తున్నట్లుగా మనం చూడగలం. అంటే మానవుని స్థితి దేవుని ఎదుట మనము చూచినట్లయితే గనక మరి దేవాది దేవుడు ఆయన కదా. ఆయన ఎక్కడో ఆకాశం అందున్నాడు. ఎప్పుడైనా ఈ విషయం ఆలోచిస్తే మనం ఎక్కడో భూమి మీద ఉన్నాము కదా. మనం ఎలా ఉండుంటామంటే ఆయన కంటికి ఒక చీమల్లా కనపడతాం అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం హైట్స్ లోకి వెళ్ళినప్పుడు, ఒక ఏరోప్లేన్ లోనే వెళ్ళినప్పుడు హైట్స్ లోకి వెళ్ళి చూస్తే గనక కిందవన్నీ కూడా చాలా చిన్నగా కనపడతాయి. చాలా అంటే చాలా చిన్నగా. మరి దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలీదు. ఏడో ఆకాశంలోనో ఎక్కడో ఉన్నాడు ఆయన. అక్కడ నుంచి మానవులు చూచేటప్పుడు మనం అంత అల్పమైన వ్యక్తులుగా కనపడొచ్చు కదా. ఒక క్షణంలో మన ఊపిరి తీసేస్తే మనం విగతజీవులుగా అయిపోతాం. తీసుకెళ్లి పాతిపెట్టేస్తే మన్నుగా మారిపోతాం. మరి కొద్దిమందిని కాల్చివేస్తే వాళ్ళు బూడిదగా చేయబడతా ఉన్నారు కదా. మానవుని యొక్క మరి శారీర స్థితి, శరీరం ఏమైపోతుంది? మన్నుగా అయిపోయేది. అటువంటి మన్ను, ఆ బూడిదతో సమానమైన మన్నుగా నేనున్నానయ్యా అని ఒక మానవుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు అటువంటి వినయ విధేయులతో ఆ హృదయం, ఆ యొక్క హ్యూమిలిటీ అనే హృదయంతో మరి దేవుని యొద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదైనా ఒక విషయం గురించి మన దేవుని యొద్ద ప్లీడ్ చేసేటప్పుడు ఆ వినయముతో కూడిన, ఆ తగ్గింపు స్వభావముతో కూడిన ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనకారుడు కూడా ఒక చోట ప్రార్థన చేస్తాడు. మరి ఏమనంటే, అయ్యా నేను దుమ్మును ధూళినై నీ ఎదుట నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని ఆయన కూడా బహు వినయముగా నీ సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నానయ్యా అని చెప్పి ఆయన కూడా బహు వినయముగా 142:2లో కీర్తనకారుడు అంటాడు, బహు వినయముగా అయ్యా నీ యొద్ద నేను మొరపెట్టుకుంటున్నానయ్యా అంటాడు. అంటే ఏంటి? దేవుని యొద్దకొచ్చి ప్రార్థించే మనము ఇట్టి విధంగా వినయ మనస్కులు కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. సాధారణంగా మనకేముంటదండి? గర్వ హృదయం ఉంటది. అహంకారం గల మనస్సు ఉంటది. అందుకే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనము ఈ యొక్క బూడిదకు సాదృశ్యంగా ఉన్న ఆత్మీయ స్థితిని మనం ధరించాలని ఈ యొక్క యాష్ వెడ్నెస్డే యొక్క మరి ప్రత్యేకత ఉన్నట్లుగా మనము చూడగలము. ఇట్టి విధంగా మరి ప్లీడ్ చేస్తా ఉన్నాడు అబ్రహాము, ప్లీడ్ చేస్తా ఉన్నాడు. మరి అయ్యా నేను బూడిదను నీ యొద్ద మాట్లాడటానికి తెగించుచున్నాను అంటే దేవుడు ఆ ప్రార్థన ఎంతగా ఆలకించాడో చెప్పదు. అంటే అది ఎంతో పవర్ఫుల్ ప్రేయర్ గా ఉన్నట్లుగా మనము చూడగలము. మరి ఎస్తేరు దినాల్లో కూడా మొర్దెకై కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మరి అదే వారు మీరందరికీ వారి యొక్క ఆ ఎస్తేరు దినాలలో యూదులందరి మీదకి ఒక గొప్ప ప్రమాదం వచ్చింది. అంటే పాత నిబంధన గ్రంథంలో ఇదొక ప్రాక్టీస్ ఉన్నట్లుగా మనము చూడగలము. ఆ యొక్క బూడిద పోసుకొని, ఆ బూడిద చల్లుకొని, లేకుంటే బూడిదలో కూర్చొని అటు విధంగా మరి దేవుని ప్రార్థించడం అనేది ఒక ప్రాక్టీస్ ఉన్నట్లుగా మనము చూడగలము. మరి మొర్దెకై ఆ యూదుల మీద వచ్చినటువంటి అపాయము, ఆ యొక్క మరణాపాయం గురించి ఆయనకు తెలిసినప్పుడు ఎస్తేరు గ్రంథము 4 అధ్యాయము 1 వచనములో చూచినట్లయితే జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్లి మహారోదనముతో, మహాశోకముతో రోదనము చేసి మరి ఆయన కూడా తన యొక్క బాధను, తన యొక్క ప్రజలకు వచ్చినటువంటి ఆ దుస్థితిని, ఆ బాధను వ్యక్తపరచటానికి ఆయన అట్టి విధంగా ఆ యొక్క మహారోదనము చేస్తున్నాడంట. మహాశోకముతో నిండిన వాడే ఆయన గోనె పట్టలు వేసుకొని, బట్టలు చింపుకొని, బూడిద పోసుకొని అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. మంగళారుస్తున్నాడంట. అంటే దేవుని యొద్ద దేవునికి మనం మొర వినిపించబడాలంటే అంత తగ్గింపు స్వభావంలో అని అట్టి విధంగా
ఎవరైతే ఈ యొక్క పాత నిబంధనలో ఇట్టి విధంగా తమ్ము తాము దేవునికి సాగిలపడ్డారో వారి ప్రార్థనలు నిశ్చయముగా దేవుడు ఆలకించాడండి. హల్లెలూయా! యోబు గ్రంథంలో గూడా మనం చూస్తే మరి యోబు అప్పటి వరకు కూడా దేవునితో వాదన చేస్తాడు. మరి ఆయనతో మాట్లాడుతుంటాడు. దేవుడితో మాట్లాడుతా ఉంటాడు. మాట్లాడుతూ ఆఖరికి మరి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ చాలా మరి ఇమ్మెన్స్‌గా, చాలా డీప్‌గా, చాలా లోతులోకి వెళ్ళిన తర్వాత ఆయనకి దేవునికి మధ్య చాలా సంభాషణ జరుగుద్ది. అక్కడున్నొచ్చిన ముగ్గురు స్నేహితులు మాట్లాడతారు. దేవుడు మరి ఆ యోబు కూడా దేవునితో చాలా మాటలు మాట్లాడిన తర్వాత యోబు చివరికి ఒక కంక్లూజన్‌కొస్తాడు. యోబు గ్రంథము 42 అధ్యాయము 6 వచనములో చూస్తే, "వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను, బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను." మరి అక్కడ మనం చూచినట్లయితే మరి ఈ యొక్క యోబు దేవునితో అంత అనేకమైన సంభాషణ చేసిన తర్వాత దేవుడు తన్ను తాను ఆయనకు ప్రత్యక్షపరుచుకున్నాడంట. ఆయన కనులారా చూడగానే తన యొక్క స్థితి ఒక మానవుడుగా, ఒక శరీరముతో రక్తమాంసములతో ఈ శరీరముతో మన్నైపోయి శరీరముతో ఉన్న ఆయన అసలు ఎంత మరి దేవుని ఎదుట తను తాను పోల్చుకుంటే దేవునితో ఇంత సంభాషణ, ఇంత వాదన చేయటానికి అసలు ఆఫ్టర్ ఆల్ వాట్ ఐ యామ్ అనేది అప్పుడు ఆయనకు గ్రహింపు కలిగింది. ఇంత గొప్ప దేవునితో నేను వాదన చేశానని ఆయనకు భయమేసినట్లుంది. ఇక అంటున్నాడు, అయ్యా నేను నిన్ను కన్నులారా చూస్తున్నానని, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను, బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. హల్లెలూయా! నిజంగానే మరి అబ్రహామేమో నేను బూడిదనై మరి దేవునితో ప్రభువుతో మాట్లాడ తెగించునంటున్నాడు. ఇక్కడ యోబు వచ్చేసి, అయ్యా నేను ఇట్టి విధంగా నేను నీతో మాట్లాడానయ్యా. నీతో మాట్లాడటానికి నేను అర్హుడను కానయ్యా అని తన స్థితిని గురించి ఇక్కడ ఆలోచిస్తా ఉన్నాడు. తన గురించి తన్ను తాను చూచుకుంటూ దేవుడితో మాట్లాడుతున్నాడు. మనం చూచినట్లయితే మనం ఎప్పుడు గూడా ఉపవాసం గురించి మనం మాట్లాడినప్పుడు ఎప్పుడు యోనా గ్రంథంలో మరి వాళ్ళు చేసిన ఉపవాసం గురించి మనం ఎప్పుడు మాట్లాడతాం. ఆ యొక్క ప్రజలు మరి రాజు మొదలుకొని మరి ఆ ప్రజలందరూ కూడా ఎట్టి విధమైన ఉపవాసం వాళ్ళు చేశారు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం అనిపిస్తదంటే రాజు కూడా మరి యొక్క ఉపవాసానికి మరి తను తాను సమర్పించుకొనుట అనే విషయం చూస్తే అబ్బా! దేవుని యొక్క మరి ఆ మాటలు మరి ఎంత శ్రద్ధగా ఆలకించారో. మరి దేవుడు మరి యోనాను నువ్వు వెళ్లి మరి అతను ఆ యొక్క నినివే పట్టడానికి మరి దుర్గతి కలుగుద్దని మరి సమాచారమును వెళ్లి ప్రకటన చేయంటే యోనా తప్పించుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు గాని దేవుడు తన చిత్త ప్రకారంగా యోనాను మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు నినివే పట్టణానికి. ఆయన 3 దినములంత ప్రయాణం అంట యొక్క ఈ యొక్క ఈ నినివే పట్టణము. మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను. ఈ యొక్క నినివే అనేది అసలు ప్రపంచంలో లేదు. మరి బైబిల్‌లో అబద్ధంగా రాయబడిందని ఎవరో కొద్దిమంది చెప్పారట. అందును బట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథం దాన్ని రుజువు చేసిందంట. అదట 90 కిలోమీటర్ల పట్టణమట. 90 కిలోమీటర్ల వైశాల్యం అంటే పొడుగు గల పట్టణమంట. ఆ గోడ 90 కిలోమీటర్లు ఉందంట. మానవుడట సహజంగా ఒక్క దినానికి 30 కిలోమీటర్లు నడవగలడంట. 30 మైళ్ళు కిలోమీటర్లు నడవగలడంట. ఆ పట్టణపు నిడివి వచ్చేసి 90 కిలోమీటర్లు ఉందట. అంటే ఆ పట్టణము దేవుడేం మాట్లాడాడు? 3 దినములు అంత నడవగలిగినంత పరిమాణము కలిగినదని అక్కడ రాయబడింది. మరి 3 దినాలంతా వెళ్ళాలి కానీ ఇప్పుడు ఈయనేం చేశాడంటే 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణమైతే ఆయన ఒక్క దినమే నడిచి మరి చెప్పాడంట. అంత పట్టణంతో మొత్తం కంప్లీట్ వెళ్ళల ఆయన.
ఒక్క దినములో ఆయన ఎంత నడవగలిగాడో అంతవరకు వెళ్ళి ఆ సువార్త ప్రకటించాడు. ఇటు విధంగా మీ యొక్క పట్టణం మీదికి గొప్ప డిస్ట్రక్షన్ రాబోతుంది. దేవుని ఉగ్రత రాబోతుంది. మారు మనసు పొందండి అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు మరి రాజు కూడా నిజంగా ఎంత అద్భుతం అనిపిస్తదంటే, ఇది మన క్రైస్తవ లోకంలో, మన భారతదేశంలో కనీసం ఈ 40 దినాల్లోనైనా ఇటువంటి అద్భుతం జరిగితే బావుండు కదా! యోనా పట్టణములో ప్రకటన చేయగా, ఇక 40 దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, ఉపవాస దినము చాటించి, ఘనులేమి, అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అబ్బా! చూడండి, ఆయన తన యొక్క రాజవస్త్రములు తీసివేసి బూడిదలో కూర్చున్నాడట. అంతేకాదు, ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడట. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు తాగకూడదు. అబ్బా! చూడండి, అసలు ఈ ఉపవాసంలో ఉన్నటువంటి ఒక మరి అసలు ఆ ఉద్దేశ్యం ఏంటో చూచినట్లయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, రాజు చెప్తున్నాడు. మనుష్యులందరూ తమ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. ఈ ఉపవాసం యొక్క యొక్క ప్రతి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే గనక మనలో మనం సరిచేసుకునుట, మన అంతరంగాన్ని మనం నూతన పరుచుకునుట, మన యొక్క చెడు మార్గాలని మనం సరిచేసుకునుట, ఎక్కడెక్కడ మనం తప్పిపోయామో, దేవునికి ఎక్కడెక్కడ మనం అననుకూలంగా ఉన్నామో దానిని మనము దేవుని వైపు మళ్ళించుకునుట, మన తప్పిపోయిన మార్గాలను సరైన మార్గంలోకి, ఆయన ఆజ్ఞల మార్గంలోకి, ఆయన నీతి మార్గంలోకి మళ్ళించబట్టమే ఈ యొక్క ఉపవాస దినాల యొక్క ప్రత్యేకతైనది. ఆ నినివే పట్టణపు వారు అల్పులు మొదలుకొని ఘనులైన వారి వరకు గోనెపట్ట కట్టుకున్నారంట. ఉపవాసము చేశారట. వారు తమ చెడు నడతలు మార్చుకున్నట్లయితే, వారు చేసేటువంటి ఆ దుర్మార్గపు క్రియలు విడిచి, ఆ బలాత్కారాలు మానివేస్తే గనక దేవుడే పశ్చాత్తాపుడై మన దేశాన్ని కనికరిస్తాడు కదా అని ఆ యొక్క రాజు కూడా అట్టి విధను ఆజ్ఞను జారీ చేస్తా ఉన్నాడండి. హల్లెలూయా! ఈ యాష్ వెడ్నెస్‌డే యొక్క మరి యొక్క 40తో మొదలుపెట్టి ఈ యొక్క 40 దినాల ఉపవాసములు మనము దేవుని పోలికలోకి, దేవుని సారూప్యంలోకి మనం వచ్చుట కొరకే ఈ యొక్క 40 దినాల ఉపవాస యొక్క ఈ పండుగగా, ఒక ప్రతిష్ఠిత పండుగలుగా క్రైస్తవ లోకానికి దేవుడు ఇచ్చాడండి. చాలా మంది కూడా ఇంకా 40 దినాలు ఉపవాసం చేసేవాళ్ళు ముస్లిమ్స్ చేస్తారు. వాళ్ళు హిందువులు కూడా కొద్దిమంది చేస్తారు. ఒక దీక్షగా, అదొక ఆచారంగా వాళ్ళు చేస్తున్నారు కదా! కానీ మనము చేసే ఉపవాసానికి, వారు చేసే ఉపవాసానికి తేడా ఉన్నదండి. మనము ఈ ఉపవాసం మనం ఎందుకు చేస్తున్నామంటే, మన ప్రాణాత్మ దేహాలను నూతన పరుచుకోవటానికి మనము చేస్తా ఉన్నాము. మనం కొన్నిసార్లు ఉపవాసం దేనికోసం చేస్తారంటే, కొన్ని అవసరతల కొరకు ఉపవాసం చేస్తారు. కానీ ఉపవాసం అనేది మన ప్రాణాత్మ దేహాలను దేవునికి అనుకూలంగా మార్చుకొనటానికి మనం ఉపవాసం చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో రాయబడిన మాట మనం చూస్తే గనక, మనం ఎందుకు ఉపవాసము చేయాలి అంటే గనక, మనలను మనము
మరి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవటానికి మనం ఉపవాసం చేయాలి. 12వ అధ్యాయము 2వ వచనములో ఒకటిలో చూస్తే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఇది ఎలాగునట? దేవునికి అనుకూలంగా మనము సజీవ యాగంగా మనం కంప్లీట్‌గా ఆయనకు సరెండర్ అయిపోవటానికి ఉపవాస దినాలండి. ఈ ఉపవాసం చేస్తే ఏమవుద్దో తెలుసా? మోషే ముఖము ఆయన రాత్రింబగళ్ళు ఎలాగున ఆ కొండ మీద ఉండి ఉపవాసం చేశాడో, ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయన ముఖ చర్మము ఎలాగున మెరిసిపోయి, ఆ ఇశ్రాయేలీయులు చూడలేనప్పుడు ఆ మోషే ఎటువంటి ముఖం మీద ముసుగు వేసుకున్నాడో, అట్టి విధంగా మన ముఖాలు గూడా మెరిసిపోతాయండి. తళతళలాడిపోతాయండి. నిజంగా మన ముఖంలోకి ఆ దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ మన ముఖాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తదండి. నీరసం రాదు. నీరసం కనిపించదు మన ముఖాలలో గాని. దేవుని యొక్క తేజము. ఎందుకు? ఈ ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరచబడతాయి. నూతనపరచబడతాయి. మనము మన లోపల ఉన్న సమస్తమైన కల్మషాలు మనలో తొలగిపోయినప్పుడు మనం తిరిగి నూతనపరచబడి ఆ యొక్క ఆ గ్లోరీతో గ్లోరియస్‌నెస్‌తో మనం నింపబడతాం. హల్లెలూయా! మరి ఆ నినివే పట్టణస్థులకైతే దేవుడు కృపిచ్చి వారిని మరి దేవుని కొరకైన మరి ఆ పశ్చాత్తాపం వారు పడినప్పుడు, దేవుని కొరకైన బిడ్డలుగా వారు మార్చబడినప్పుడు, తమ దుర్మార్గ క్రియలు, బలాత్కారాలు అవన్నీ వారు మానివేసినప్పుడు, దేవుని కనికరం వారి మీదకి వచ్చింది. అట్టి విధంగా ఉపవాసంలో మనం ఉంటున్నప్పుడు మరి ఆటోమేటిక్‌గా దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం మార్చబడతాం గనక, దేవుడు మన జీవితాల మీదున్న ఆటంకాలను గూడా తొలగింపచేస్తాడు. మేమనుకుంటాం కదా! మన కుటుంబాలలో మనం ఎప్పుడన్నా కట్టెల పొయ్యి పెట్టుకున్నప్పుడు బూడిదను మనం ఏం చేస్తాం, మరి ఒట్టిగా కొన్నిసార్లు తీసి పడవేస్తాం. ఊర్లలో చూస్తే పల్లెటూరులో చూస్తే దాంతో చక్కగా మరి గిన్నెలు తోముకుంటారు. వాటితో గిన్నెలు తోమితే అసలు ఎంత చక్కగా తళతళ మెరిసిపోతాయో. మనమన్నా అంత శుభ్రంగా తోముతామో తెలీదు గానీ, ఆ పల్లెటూరులో వాళ్ళు ఆ బూడిద పెట్టి తోమితే అవి కొత్త వస్తువులాగా అవన్నీ గూడా అల్యూమినియం పాత్రలుంటాయి. అసలు కొత్త వస్తువులాగా వాళ్ళు వంట చేసేది కట్టెల మీదే. ఆ గిన్నెలన్నీ గూడా నల్లగా మాడిపోతాయి. కానీ వాళ్ళు తిరిగి ఆ బూడిదతో దాన్ని రుద్దినప్పుడు ఎంత తళతళ మెరిసిపోతాయో చెప్పొద్దండి. అట్టి విధంగా బూడిద దాన్ని మరి అది రుద్దటానికి మరి అది క్లెన్సింగ్‌గా గూడా బూడిద ఉపయోగపడుతున్నట్లుగా మనం చూడగలము. ఈ బూడిద మరి తీసి పడవేయలేకుండా మరి ఈ యొక్క ఈ యొక్క తోటల్లో పురుగులొచ్చినప్పుడు ఏం చేస్తారంటే బూడిద చల్లుతారు. కొన్ని ఈ ప్రివెన్షన్‌గా ఈ యొక్క ఇన్సెక్ట్స్ కొరకు ఆ ప్రివెన్షన్‌గా గూడా బూడిదని ఉపయోగిస్తారు. మరి నేనక్కడ పల్లెటూరులో పెరిగాను గనక నేనది చూచాను. బూడిదని కలెక్ట్ చేసి దాన్ని తీసుకొని వెళ్లి మరి దాంట్లో ఏమైనా మిక్స్ చేస్తారో తెలీదు. దాన్ని తీసుకెళ్ళి ఉదయకాలం వెళ్లి తన తోటలంతా గూడా మరి వాళ్ళు చల్లినట్లుగా నేను చూచేదాన్ని. అంటే మనం ఏదైతే పనికి రాదు అని మనం తీసి పడేస్తామో, దానిలో కూడా పనికొచ్చేదేదో మరి దాన్ని మరి ఉంచబడినట్లుగా మనము చూడగలము. ఇంకను మనము చూచినట్లయితే మరి ఆ యొక్క యెషయా గ్రంథము ఈ ఉపవాస గురించి ఏమి మాట్లాడుతుంది? ఈ 40 దినాల ఉపవాసం యొక్క ఉద్దేశములో మనం ఏమి చేయాలని ఈ యొక్క బైబిల్ గ్రంథం మాట్లాడుతున్నది చూస్తే గనక ఉపవాసము చేసినప్పుడు మనం ఎలాగున ఉండాలి? ఉపవాసం చేసినప్పుడు మనం చాలా విధాలుగా ఆ దినమెల్లా ఏదో ప్రార్థనలో గడుపుతాము. ఒక గంట, 2 గంటలో ప్రార్థనలో గడుపుతాము. ఆ దినమెల్లా కూడా మనం ఎలాగుండాలంటే, ఉ ఉపవాసం అనే దానిలో ఈ తగ్గింపు మనను మనం సంపూర్ణంగా మలుచుకోవటం అంటే ఎలాగుండాలంటే, మూడో వచనంలో మరి ఇశ్రాయేలీయులు అంటున్నారట, "మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు?" అని అందురు. "మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు."
అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము నాకు ప్రీతికరమని, మీరు యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మానుమోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా! హల్లెలూయా! ఉపవాసం ఎందుకు మనం చేయాలంటే, ఇట్టి విధమైన కార్యాల కొరకు మనం ఉపవాసం చేయాలి. ఉపవాస దినాన మరి పనివారి చేత కఠినమైన పనులు చేస్తూ, మరి అన్యాయంగా గుద్దులాడుతూ, అన్యాయంగా వివాదపడుతూ, కలహాలు చేస్తూ ఉపవాసం ఉండటం వల్ల ప్రయోజనం లేదు. అంటే ఉపవాసంలో మనం ఏమి పాటించాలంటే మౌన వ్రతం పాటించాలి. వీలైనంత వరకు కూడా మన నోటిని మనము కాచుకోవాలి. అభ్యంతరకరమైన మాటలు, కోపంతో కూడిన మాటలు, వివాదంతో కూడిన మాటలు మనం మాట్లాడకూడదు. అసలు ఎంత ఖచ్చితంగా ఇది పాటించాలంటే ఈ మౌన వ్రతం అనేది చాలా అవసరమండి. మనం చాలా విషయాల్లో కంట్రోల్‌గా ఉంటాం కానీ మాట్లాడే విషయంలో కంట్రోల్‌గా ఉండం. కొంచెం కించిత్ కోపం కాగానే కించిత్తమైనటువంటి ఏదైనా కొంచెం మనకు అననుకూలంగా జరిగిందనుకో, మనం ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం. కానీ ఉపవాసంలో మనం ఒక ప్రాక్టీస్ చేద్దాం. ఈసారి ఉపవాస దినాలు ఎవరెవరు ఈ లెంట దినాలని పాటించాలనుకుంటున్నారు. ఈ 40 దినాలు ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకున్నారు. వారందరూ కూడా ప్రాముఖ్యంగా నాలుకను సాధన చేసుకుందాం మనం. మన నాలుకను స్వాధీనపరుచుకునేలాగా ఈ ఉపవాసంలో మనను మనం మలుచుకుందాం. సజీవ యాగంగా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నట అంటే ఏదో ఒక బలహీనత మనలో ఉన్న బలహీనతను మనం దాన్ని విడిచిపెట్టుట, నూతన పరచబడ్డ మనను మనం నూతనమైన ప్రాక్టీస్ లోకి వచ్చుట. ఒక బలహీనతలో ఉన్నాం. ఆ బలహీనతను మనం జయించుట ఉపవాసం అంటే. ఉపవాసంలో సజీవ యాగంగా మనం సమర్పించుకోవటం, మన ప్రాణాత్మ దేహాలను, మన దేహంలో ఉన్న ప్రతి అవయవంతో దేవుని మహిమపరచాలంటే, ఏ అవయవం అభ్యంతరకరంగా ఉంది మన యొక్క శరీరంలో అంటే, నాలుకే చాలా అభ్యంతరకరమైనది గనక, ఈ నాలుకను మనము సాధన చేద్దాం. లెట్ అస్ టేమ్ అవర్ టంగ్స్. ఈ నాలుకను మనము సాధకం చేసుకుందాం. ఈ నాలుక ద్వారా ఏ పాపమైతే మనం చేస్తున్నామో దాన్ని మనము సాధన చేద్దాం. ఇక 58 అధ్యాయంలో ఇప్పుడు మనం ధ్యానించిన విధంగా మరి ఇక్కడ ఉపవాసం మనం ఉందాం. ఈ ఉపవాసం అనేది ఇది సామూహిక ఉపవాసం అండి. ఇప్పుడు ప్రపంచ యావత్తు కూడా క్రైస్తవులు చేస్తున్న ఉపవాసము. ఆ రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14లో రాయబడిన మాట మరి మరి మన క్రైస్తవ లోకమంతట్లో కూడా మరి మరి పాటిస్తున్న ఈ యొక్క సామూహికమైన ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు ప్రపంచ యావత్తును కూడా కనికరించును గాక. ప్రపంచంలోని ప్రతి దేశాన్ని కూడా దేవుడు స్వస్థపరచును గాక. 7:14 రెండవ దినవృత్తాంతంలో రాయబడిన మాటలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వారిని స్వస్థపరచుదును, వారి కుటుంబాలను స్వస్థపరచుదును, వారి సంఘాలను స్వస్థపరచుదును, వారి ఆ సార్వత్రిక సంఘాన్ని స్వస్థపరచుదును, వారి దేశాలను స్వస్థపరచుదును, వారున్న ప్రదేశాలను స్వస్థపరచుదును. ఇట్టి విధంగా నా పేరు పెట్టబడిన నా జనులు మరి ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నామో, క్రీస్తు నామములో క్రైస్తవులుగా పరిగణించబడుతున్నామో మనమందరం కూడా తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఒకవేళ మనం పరిశుద్ధులు ఉన్నాము కానీ ఇంకా పాపము ఇంకా క్రైస్తవుల్లో ఉంది, ఇంకా ప్రపంచం అంతట్లో ఉంది, మన దేశం పాడైపోతున్న పరిస్థితిలో ఉంది గనక మనము సామూహికంగా చేస్తున్న ఈ ప్రార్థనల ద్వారా, మనము చేస్తున్న ఈ ప్రార్థన శక్తి ద్వారా మరి దేవుడు మరి యొక్క మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చేయనట్లుగా, తలకిందులు చేయనట్లుగా మన మన ప్రార్థనలు దేవుడు ఆకాశము నుండి మన ప్రార్థన ఆలకించి మన దేశ ప్రజల
పాపములు క్షమించి మన దేశాన్ని స్వస్థపరచడానికి కూడా ఉపవాస దినాలలో మనము ప్రార్థన చేయుదుము గాక. ఆఖరికి యాజకులనే వారికి ఒక బాధ్యత అప్పచెప్పబడింది. యాజకులు ఎట్టి విధంగా వారు ప్రార్థన చేయాలి, ఎట్టి విధంగా దేవుణ్ణి వేడుకోవాలనేది యోవేలు గ్రంథములో మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంటే సేవా పరిచర్యలో ఉన్నారు. మరి మనం రాజులైన యాజక సమూహంగా ఉన్నాం గనక మనమందరం చేయవలసిన బాధ్యత కూడా. 2 అధ్యాయము 17 వచనము. యెహోవాకు పరిచర్య యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్యను నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయకున్నట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనని అందరూ కదా అని వేడుకొనవలెను. ఇక్కడ చేయవలసిన పనంట 15వ వచనంలో అంటున్నాడు. ఒకవేళ మరి ఆయన మీరు ఉపవాసం ఉండి గనక ఆయన వైపు మీరొస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము కలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఉపవాసములో ఈ పైకి మనం ధ్యానించాము. మరి పాత కాలంలో వాళ్ళు ఏం చేశారు? వస్త్రాలు చింపుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, మరి అంగలార్చారు. వారి పద్ధతిలో వారు చేశారు. కానీ ఇప్పుడు చేయవలసిన ఉపవాసంలో చేయవలసింది ఏంటంటే, ఒకటి నోటిని కాచుకొనుట, రెండవది మన హృదయాలను చింపుకొనుట. హల్లెలూయా! విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి. మీ వస్త్రములను కాక, ఈ పైన ఉన్నటువంటి ఈ పైన ఆర్భాటము, ఈ పై మెరుగులు కాక, అంతరంగములో నుంచి మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మరి మీకు ఆయన దీవెనను అనుగ్రహిస్తాడేమో. కనుక సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. హల్లెలూయా! ఇదొక ప్రకటన. యాష్ వెడ్నెస్డే నుంచి ఈ 40 దినాల కొరకైన ఒక ప్రత్యేకమైన పిలుపు మరి యొక్క క్రైస్తవ పెద్దలు దీన్ని నిర్ణయించారండి. ఇట్టి విధంగా బాకా ఊదినట్లుగా మరి వాళ్ళు ఈ ఉపవాస దినాలని ప్రతిష్ఠింప చేశారు. ఈ వ్రత దినాలని నియమించారు క్రైస్తవ లోకానికి. ఇప్పుడు మనమేం చేయాలంటే అనేక మందిని పురుకొల్పాలి. రండి, ఉపవాస ప్రార్థనలు చేద్దాం రండి. సంఘంలో ఉపవాసం పాటిద్దాం రండి. దేవుని వేడుకుందాం రండి. మన కుటుంబాల నిమిత్తం విజ్ఞాపన చేద్దాం రండి. రక్షణ లేని వారి నిమిత్తం విజ్ఞాపన చేద్దాం రండి అని మనం వారిని ప్రోత్సహించాలి. ప్రకటన చేయాలి. ప్రతిష్ఠించుకోవాలి. ఉపవాస దినాలని ప్రతిష్ఠించుకోవాలి. బాకా ఊదాలి. అందరికీ మనం చెప్పగలగాలి. రండి, రండి, రండి. ఇదిగో ఇటు విధంగా ఈ 40 దినాలు ఉపవాసం చేద్దామని పిలవాలి మనం. యాక్చువల్లీ ఈ దినము నుంచి ఈస్టర్ వరకు చూస్తే 47 దినాలొస్తాయి. మధ్యలో మరి 7 సండేస్ వస్తాయి. అంటే ఈస్టర్‌తో కలిపి 7 సండేస్ వస్తాయి. యాక్చువల్లీ 47 డేస్ వస్తాయి. కానీ ఆదివారపు దినాలు తీసివేసి ఉపవాస దినాలుగా 40 దినాలుగా దాన్ని లెక్క వేశారు. 47 డేస్ వస్తాయన్నమాట. ఇక్కడ ఉపవాసము దినము ఇది మనం ప్రతిష్ఠించుకోవాలండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని సన్నపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. హల్లెలూయా! ఇప్పుడేం అద్భుతం జరుగుద్దో తెలుసా? పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండియు, పెండ్లి కుమార్తె గదిలో నుండియు రావలెను. సిద్ధపడిన పెండ్లి కుమార్తె, ఆ సంపూర్ణమైన అలంకరణ చేసుకున్న ఆ పెళ్లి కుమార్తె ఆ గదిలో నుంచి ఎలాగున వివాహంక వేడుకకు తరలి వస్తా ఉన్నదో అట్టి విధంగా ఈ ఉపవాస దినాలలో మనము పరిశుద్ధాలంకారాలతో అలంకరించుకుందుము కాక, అక్షయ అలంకారాలతో మన మృదువైన స్వభావముతో మనము అలంకరించుకుందుము కాక. హల్లెలూయా! ఉపవాసంలో మనము
దేవుని స్వారూప్యంలోకి మార్చబడుదుము గాక. ఇది ప్రపంచ యావత్తు కొరకైన ఒక ప్రత్యేకమైన దినాలుగా దేవుడు అనుగ్రహింప చేశాడు. మనమందరము కూడా నూతన పరచబడిన వారమై, మన ఆత్మలు నూతన పరచబడినవై, మనము ఇటు విధంగా ఈ సామూహిక ప్రార్థనలు చేసిన వారమై, మరి కొద్ది మందినైనా దేవుని వైపు మళ్ళించటానికి, మన కుటుంబాలలో ఉన్న కొద్ది మందినైనా దేవుని వైపు మళ్ళించుకోవటానికి దేవుడు తన కృప దయచేయను గాక. సంఘాలలో జరుగుచున్న ఈ యొక్క ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనక ఈ ప్రపంచ యావత్తులో సార్వత్రిక సంఘంలో గొప్ప విప్లవము వచ్చును గాక. అనేకమైన ఆత్మలు నూతన పరచబడును గాక. అనేకమైన ఆత్మలు రక్షణలోకి వచ్చుదురు గాక. ఏదైతే మన జీవితాల మీద ఆ బంధకాలు ఉన్నాయో యెషయా 58లో మనం చదివినట్లుగా దుర్మార్గులు కట్టిన కట్లు, కాడిమాను మోకులు తెంచివేయబడును కాక. మనకందరికి ప్రాణాత్మ దేహాలలో విడుదల కలుగును కాక. మనం అట్టి విధంగా సజీవంగా సంపూర్ణ బలియాగంగా మనం సమర్పించుకొని ఒక అబ్రహాము చేసిన ప్రార్థన అనేక మంది కొరకు కూడా మనం కూడా విజ్ఞాపన చేసి కొద్ది మందినైనను అగ్నిలో లాగినట్లుగా రక్షించి దేవుని రాజ్య వారసులుగా చేయటానికి దేవుడు కృప దయచేయను గాక. ఉపవాస ప్రార్థనలో వ్యక్తిగతంగా మనము, రెండవదిగా ప్రజల రక్షణ, మనం నూతన పరచబడట, ప్రజలు రక్షింపబడ్డ, దేశానికి క్షేమం కలుగునట్లుగా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు, ఈ ప్రతిష్ఠిత పండుగలు జరుగును గాక. అట్టి కృప యొక్క క్రైస్తవ లోకానికి దేవుడు అనుగ్రహింప చేయను గాక. ఆమేన్.